సార్ అన్న దాంట్లో చాలా కీ పాయింట్ ఉంది చూసారా. దీనివల్ల 22A వివాదం వచ్చిన తర్వాత హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి. సో గవర్నమెంట్ నుంచి ఏదైనా సొల్యూషన్ వస్తే తప్ప మేము ఏం చేయలేము, ఏదో మీరు కోర్టుకి వెళ్ళండి అని డైరెక్ట్గా చెప్తున్నారు. సో ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ప్రకారం నడుచుకుంటామే తప్ప మా చేతుల్లో అయితే ఏముండదు అని చెప్తున్నారు. మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నా మనం నిలబడి ఈ లైవ్ టెలికాస్ట్ చేసిన ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ రేపు 22A కింద అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ పోయి కోర్టు చుట్టూ తిరగాలి. ప్రాపర్టీ అయింది సొంతది, కానీ కోర్టు చుట్టూ పోయి బాబు ఇది నా ప్రాపర్టీ, ఇది 22Aలో లేదు, ఇది గవర్నమెంట్ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నిన్న చెప్పాం, మొన్న చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం బిగ్ టీవీ ద్వారా. ఇది ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తాం. దీనికి సొల్యూషన్ వచ్చే వరకు, రెవెన్యూ శాఖ మంత్రి రెస్పాండ్ అయ్యే వరకు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఇది ఎంటైర్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతోంది, మీరు గమనించట్లే. ఎక్కడ ప్రభుత్వం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఏదో మా ఇంట్లో వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించిన వ్యవహారం. హైదరాబాద్లో అనేక మంది సఫర్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు 22Aలోకి వెళ్ళిపోతే వాటిని అమ్ముకోవాలంటే ఎవరు అమ్ముకోలేకపోతున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలంటే తీసుకోవట్లేదు. నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. సబ్ రిజిస్ట్రార్లు చేతులు ఎత్తేస్తున్నారు. హౌ? ఇది ప్రజల సమస్య. ఆ ప్రజల సమస్యను మీడియాగా బాధ్యతగా మేము ముందుకు తీసుకొస్తుంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఇక్కడ మా ఆవేదన. మాకు అర్థం కావట్లా. దీనిపైనే మనకి గౌతమి కానీ అలాగే